విశాలమైన పెంకుటిల్లు. రాత్రి కావటంతో ఊరంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. తన బెడ్రూంలో బెడ్ మీద పడుకున్న నిండు గర్భిణి భార్గవికి చిన్నగా నొప్పులు మొదలయ్యాయి. కళ్ళు తెరిచి చూసింది. బెడ్ మీద తన పక్కన ఉండాల్సిన భర్త ఉదయ్ లేడు. అప్పుడు గోడ గడియారం వైపు చూసింది. పెద్ద ముళ్ళు 11:58 సమయాన్ని చూపించింది. చిన్నగా మొదలైన నొప్పులని ఓర్చుకుంటూ, ఇంత రాత్రిపూట ఈయన పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు నాకు నొప్పులు వస్తున్నాయి, ఏం చేయాలి అనుకుంటూ నొప్పులతో బాధపడుతూ నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి చిన్నగా నడుచుకుంటూ హాల్లోకొచ్చింది. అక్కడ కూడా భర్త ఉదయ్ కనపడలేదు. నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఏమండి ఏమండి నాకు నొప్పులు వస్తున్నాయి, ఎక్కడున్నారు మీరు? అయినా నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి అంటూ హాల్ మొత్తాన్ని పరిశీలనగా చూసింది. తన భర్త ఉదయ్ ఎక్కడా కనపడలేదు. అప్పుడప్పుడు ఇలా దాక్కుని భార్గవిని ఆట పట్టించటం, భయపెట్టటం లాంటివి ఉదయ్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడని పాపం భార్గవి అనుకుంటుంది. కాని భార్గవికి తెలియని విషయమేంటంటే, ఆ పెంకుటిల్లు వెనక ఉన్న పెరట్లోని పూల మొక్కల మధ్య బ్లాక్ ప్యాంథర్ ఉదయ్ని చంపి అతని రక్తమాంసాల్ని తింటుంది అని. భార్గవి హాల్లో నుంచి నెమ్మదిగా బయటకొచ్చింది. అరుగు మీద కూర్చుని ఉంది. చల్లని గాలి భార్గవిని తాకింది. నొప్పుల నుంచి కొంచెం ఉపశమనం అనిపించింది భార్గవికి. తన మనసు ప్రశాంతంగా మారింది. ఏ మనిషో ఏమో, నిండు గర్భిణి నన్ను కూడా చూడకుండా నన్ను భయపెట్టడానికి ఇంట్లోనే ఎక్కడో ఒక చోట దాక్కున్నాడు ఈయన. ఎంత పిలిచినా పలకడం లేదే. ఇప్పుడు నాకేం ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి, ఇప్పుడెలా అని అనుకుంటూ ఉండగానే భార్గవికి కొద్ది దూరంలో ఉన్న ఇంటి గేటు దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉండటం కనిపించింది. 25 ఏళ్ల అమ్మాయి. కొంచెం భయం వేసినా భార్గవి ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయిని చూస్తూ, ఎవరమ్మాయి నువ్వు? ఇంత రాత్రిపూట ఎక్కడేం చేస్తున్నావు? మీకోసమే వచ్చానండి, ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాను, అక్కడే ఉండండి అంటూ ఆ అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ అరుగు మీద కూర్చున్న భార్గవి దగ్గరికొచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే భార్గవికి ఎందుకో తన మనసు కీడు శంకించింది. అయినా పట్టించుకోకుండా భార్గవి మాట కలిపింది. మంచి చెడుల్ని పంచభూతాలు గుర్తిస్తాయి కదా. ఈ విషయం భార్గవి మర్చిపోయింది. ఉన్నట్టుండి గాలి గట్టిగా వీచటం మొదలుపెట్టింది. ఎక్కడో దూరంగా కుక్క భౌభౌమని అరుస్తూ ఉంది. తను పూజ చేసుకునే తులసి మొక్క ఒక్కసారిగా ఎండిపోయింది. పాపం భార్గవి ఇవేమీ గుర్తించలేకపోయింది. చెప్పమ్మా, ఎవరు నువ్వు? మా ఇంటి గేటు దగ్గర ఇంత రాత్రిపూట ఏం చేస్తున్నావు? నేను మంత్రసాని కూతుర్ని. మా అమ్మ పక్కూరికి వెళ్ళింది. వెళ్తూ నిండు గర్భిణితో ఉన్న మీకు ఎప్పుడు నొప్పులు వచ్చేదే తెలీదని నన్ను మీకు కాపలాగా ఉండమని చూసుకోమంది. సరే అని పడుకున్నాను. మెలకు వచ్చి చూస్తే ఇంత టైం అయింది. అందుకే నేను రాత్రిపూటే వచ్చాను. మీరేం భయపడకండి. నాకెందుకమ్మ భయం? నువ్వేమైనా దయ్యానివా భూతానివా? అమ్మగారు, వాతావరణం చల్లబడింది, పైగా కుక్కలు కూడా అరుస్తున్నాయి. మనం బయట ఉండడం అంత మంచిది కాదు. లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి భార్గవిని తీసుకుని ఆ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అంతే, ఆ ఇంట్లో ఉన్న లైట్ బల్బులన్నీ ఒక్కొక్కటిగా వాటికవే టపటపామని పగిలిపోతూ ఉంటాయి. అన్ని లైట్స్ పగిలిపోయాయి. అంతా చీకటిమయం. ఏం జరుగుతుందో భార్గవికి అర్థం కాలేదు. అయోమయంగా బెడ్రూంలోకొచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఆ అమ్మాయి కూడా బెడ్ మీద కూర్చుని భార్గవి కడుపుని చూస్తుంది. ఆ కడుపు మీద ఎడమ చెయ్యిని పెట్టి ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయికి కలలో నవ్వుతున్న చిన్నారి పొన్నారి చిట్టి తల్లి కనబడుతుంది. గబుక్కున కళ్ళు తెరిచింది బెడ్ మీద కూర్చున్న అమ్మాయి. అంతే, ఆ అమ్మాయి కళ్ళు బాగా ఎరుపెక్కి ఆ కళ్ళల్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. నీకు ఆడపిల్ల పుడుతుంది, అదృష్టవంతురాలు అవ్వాలని ఆశపడుతున్నావు కదా. ఎవరు పుట్టినా నేను అదృష్టవంతురాలినే. అయినా ఆడపిల్ల నీకెలా తెలుసు? మంత్రసాని కూతుర్ని కదా, ఆ మాత్రం గ్రహించగలను. కానీ నువ్వు ఈ బిడ్డని కంటానికి వీల్లేదు. ఈ బిడ్డ కడుపులో నుంచి భూమి మీద పడితే ఈ లోకానికి మంచి జరుగుతుంది. అదే కడుపులో ఉన్నప్పుడే పొట్ట చీల్చి నేను తీసుకుంటే
ఇంతకాలం నిర్జీవంగా ఒక చెక్క పెట్టెలో పడుకొని ఉన్న మహామంత్ర తంత్రశక్తి నిద్రలేస్తోంది. ఈ లోకాన్ని తన వశం చేసుకుంటుంది. అప్పుడు మా ఆధిపత్యం ఉంటుంది. అందుకే కడుపుని రెండుగా చీల్చి నీ బిడ్డని తీసుకెళ్ళిపోతాను అంటూ రాక్షసిలా మారిపోతుంది ఆ అమ్మాయి. భార్గవికి భయం వేస్తుంది. అంతా అయోమయంగా ఉంది. తను విన్న మాటలు, చూస్తున్న రాక్షసి అంతా నిజమా కళ అన్నట్టుగా ఉంది. కాని అదంతా పచ్చి నిజం. తన కళ్ళ ముందు తను చూస్తుండగా జరుగుతున్నది వాస్తవం. ఆ రాక్షసి భార్గవి కడుపు దగ్గర నోరు పెట్టి పెద్దగా నోరు తెరిచింది. గర్భంలో నుంచి తెల్లని పొగలాంటిది ఆ రాక్షసి నోట్లోకి పోతూ ఉంటుంది. భార్గవికి భరించలేని నొప్పి లేస్తుంది. తట్టుకోలేకపోతుంది. ఈశ్వరా, ఈ నొప్పిని భరించలేను, నన్ను కూడా చంపేసేయ్ అంటూ అరుస్తూ తల్లాడుతూ ఉంటుంది భార్గవి. అప్పుడు ఆ గదిలో శివుడి ఢమరుకం మోగుతూ ప్రత్యక్షమవుతుంది. అంతే, రాక్షసి చటుక్కున మాయమవుతుంది. చూడు తల్లి, ఈ వచ్చిన ఈ గడియ దుష్టశక్తులకు అతి ముఖ్యమైన రోజు. ఈ రోజు మా శక్తులు అంతగా ఫలించవు. నువ్వు మా నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అర్థించరాదు, ఆశించరాదు. నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న ప్రాణం ఖచ్చితంగా భూమి మీద పడాలి. చింతిస్తున్న అసురుడి ఆత్మతోడై దుష్ట సంహారం జరగాలి. గుర్తుపెట్టుకో తల్లి అని చెప్పి డమరుకం మాయమవుతుంది. వెంటనే రాక్షసి మళ్లీ ప్రత్యక్షమవుతుంది. కోపంగా, ఆవేశంగా భార్గవిని చూస్తూ బెదిరిస్తూ ఉంటుంది. విన్నావు కదా, నీ దైవం నీకు ఎలాంటి సహాయం చేయదు. ముందుకు రాదు. నీ కడుపులో ఉన్న బిడ్డని ఈ భూమి మీదికి తీసుకురానివ్వను అంటూ మళ్లీ గర్భం దగ్గర నోరు పెట్టి నోరు పెద్దగా తెరుస్తుంది. గర్భంలో నుంచి తెల్లని పొగలాంటిది ఆ రాక్షసి నోట్లోకి పోతూ ఉంటుంది. భార్గవికి భరించలేని నొప్పొస్తుంది. తట్టుకోలేకపోతూ ఉంటుంది. గట్టిగా అరుస్తుంది. తల్లాడుతున్న భార్గవికి గోడకున్న మహర్షి ఫోటో కనిపిస్తుంది. అప్పుడు భార్గవికి 2 వారాల కిందట తన ఇంటికి వచ్చిన ఒక మహర్షి గుర్తుకొస్తాడు. ఆయన మంత్రించి ఇచ్చిన విభూతి గుర్తుకొస్తుంది. సరిగ్గా 2 వారాల క్రితం నిండు గర్భిణితో ఉన్న భార్గవిని చూడ్డానికి మంత్రసాని యాదమ్మ వచ్చింది. అప్పుడు భార్గవికి కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తున్నాడు ఆమె భర్త ఉదయ్. ఇద్దరూ వాళ్ల దగ్గరికి వచ్చిన మంత్రసాని యాదమ్మని చూస్తారు, పలకరిస్తారు. నవ్వుతూ మంత్రసాని ఇలా అంటుంది. అమ్మగారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది చెప్పండి. బాగుంది యాదమ్మా. కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తున్నాయా? మొన్నటి వరకు తెలిసింది, నిన్నటి నుంచి తెలియట్లేదు. ఆ మాట విని మంత్రసాని చేతివేళ్ల మీద లెక్కబెడుతూ, సరిగ్గా 2 వారాల తర్వాత నువ్వు పన్నంటి ఆడబిడ్డని కంటావు తల్లి అని మంత్రసాని చెప్పగానే ఒక గ్రద్ద అరుస్తూ వచ్చి ఆ భార్గవి ఇంటి గేటు మీద వాలుతుంది. ఆ గ్రద్ద అరుపుకి భార్గవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. మంత్రసాని, ఉదయ్ ఇద్దరూ కంగారు పడతారు. చూడు తల్లి, ప్రతిదానికి ఉలికి పడ్డం అంత మంచిది కాదు. ధైర్యంగా ఉండాలి. అప్పుడే నీ కడుపున పుట్టే ఆడపిల్ల పులవుతుంది. అవును భార్గవి, ధైర్యంగా ఉండు, నేను నీ పక్కనే ఉన్నాను కదా అని మాట్లాడుకుంటున్న మాటలు వింటున్న ఆ గ్రద్ద ఆ ఇంటి గుమ్మం వైపు చూస్తూ, 2 వారాల తర్వాత పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుందా? ఆ ఆడపిల్ల పులవుతుందా? అసలు నేను ఆ బిడ్డని భూమి మీదకి రానివ్వను కదా. ఈ గడువు కోసమే నేను ఇంతకాలం ఇక్కడికి రాకపోవడానికి కారణం. ఇప్పుడు నువ్వు ఆ ఆడపులిని కనే సమయం వచ్చింది కదా. నా అరుపులతో, కేకలతో నీకు దడ పుట్టిస్తాను. సమయం కాకుండానే బిడ్డని కనేలా చేస్తాను అనుకుంటూ మళ్లీ గట్టిగా అరుస్తుంది గ్రద్ద. ఆ అరుపుకి మళ్లీ భార్గవి ఉలిక్కి పడుతుంది. కోపంగా బయటికొచ్చిన ఉదయ్కి అతి పెద్దగా మారి ఎర్రటి కళ్ళతో, కత్తిలాంటి ముక్కుతో తన వైపు భయంకరంగా చూస్తున్న పెద్ద గ్రద్ద కనబడుతుంది. అది చూసిన ఉదయ్ షాక్ అవుతాడు. ఏరా, నన్నిక్కడ్నుంచి పంపించటానికొచ్చావా? మరి ఆలస్యం ఎందుకురా? రా, నన్నిక్కడ్నుంచి పంపించరా. అది నువ్వు నీ మంత్రసాని అనుకున్నంత సులువు కాదు అని మళ్లీ గట్టిగా ఒక అరుపరుస్తుంది. లోపల ఉన్న భార్గవి ఆ అరుపుకి తట్టుకోలేక బెడ్ మీద పడుకుంది.
ఇంతలోనే ఒక మహర్షి మంత్రాలు బయటకు వినపడేలా చదువుతూ వస్తాడు. అంతే, అక్కడ గ్రద్ద మాయమవుతుంది. మహర్షి ఆ ఇంటి గేటు ముందు నిలబడి కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. మహర్షిని చూసిన ఉదయ్ ప్రేమతో ఆయన్ని తన ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. మహర్షి, ఉదయ్ ఇద్దరూ కలిసి బెడ్ మీద పడుకున్న భార్గవి దగ్గరికొస్తారు. మంత్రించిన విభూతిని భార్గవి నుదుట బొట్టుగా పెడతాడు మహర్షి. భార్గవి కళ్ళు తెరుస్తుంది. మహర్షిని చూసి దండం పెడుతుంది. సుఖప్రసవం ప్రాప్తిరస్తు. చూడు తల్లి, నీ బిడ్డ 100 ఏళ్లకి ఒకసారి వచ్చే వికృత అమావాస్య రోజున పుడుతుంది. దైవశక్తి కంటే దుష్టశక్తులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్త పడ్డం మంచిది తల్లి. నీ బిడ్డ మహాభయంకరమైన దుష్టశక్తులతో పోరాడి గెలిపించే అదృష్ట జాతకురాలు. కానీ ఏ క్షణాన ఏ దుష్టశక్తి ఏ రూపంలో వచ్చి తీసుకెళ్తుందో గ్రహించటం కష్టం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీకు రక్షణ కవచంలా ఈ విభూతి పనిచేస్తుంది. జాగ్రత్తగా దగ్గర పెట్టుకో తల్లి అని చెప్పి ఆ విభూతిస్తాడు. మంత్రతంత్ర శక్తుల్ని బతికించటానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కారులో 16 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు శశాంక్. అది అడవి ప్రాంతం. నల్లని డాంబర్ రోడ్డు మీద కారు హెడ్లైట్ వెలుగుల్లో ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈరోజేంటో తెలిసి కూడా నేను ఇంత నిద్రమబ్బుగా ఎందుకున్నానో ఏమో అర్థం కావటం లేదు. అక్కడ మంత్రగత్తె నేను తీసుకెళ్లే ఈ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటూ శశాంక్ మరింత వేగంగా కారుని ముందుకు పోనిస్తూ ఉన్నాడు. దారిలో ఒక చోట ఒక రాక్షసి అడ్డుగా నిలబడుతుంది. దాని చేతిలో కాగడా మండుతూ ఉంటుంది. కారుని ఆ రాక్షసి దగ్గర ఆపుతాడు. ఆ రాక్షసిని చూసి శశాంక్ భయపడుతూ ఉంటాడు. మండుతున్న కాగడాని పట్టుకుని కారు దగ్గరికొస్తుంది ఆ రాక్షసి. కాగడా వెలుగులో కారులో ఉన్న అమ్మాయిని చూస్తుంది. ఏరా శశాంక్, ప్రతి అమావాస్యకి మా దగ్గరకొచ్చి తిరిగి ప్రాణాలతో వెళ్తున్న నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఒక్కసారి నా భార్య బిడ్డల్ని చూపిస్తారా? మేము చెప్పిన పని చేస్తున్నంత వరకు నీకు నీ భార్య బిడ్డలకి ఎలాంటి హాని ఉండదు, జరగదు. మా అక్క శోభాక్షిని హామీ ఇచ్చిన తర్వాత నీ భార్య బిడ్డలకి ఏమీ కాదు. అది కాదు. నోర్ ముయ్ బే, చెప్పింది చేయి అని గట్టిగా బెదిరింపుగా మాట్లాడి కారులో ఉన్న అమ్మాయిని భుజాల మీద వేసుకుని మండుతున్న ఆ కాగడాన్ని తీసుకుని రాక్షసి వెళ్ళిపోతుంటే శశాంక్ బాధతో ఏడుస్తూ బ్రతిమాలింపుగా ఆ రాక్షసి కాళ్ళు పట్టుకుంటాడు. నీ కాళ్ళు మొక్కుతున్నాను, ప్లీజ్ నా భార్య బిడ్డల్ని చూపించు. ఎందుకురా మీ మనుషులకు ఈ విధవ సెంటిమెంట్స్? చక్కగా మా దానిలో కలిసిపో. ఇప్పుడే నిన్ను చంపేస్తాను. వద్దు వద్దు, మీరు చెప్పినట్టు చేసి నా భార్య బిడ్డల్ని కాపాడుకుంటాను. ఒక్కసారైనా నా భార్య బిడ్డల్ని చూపించండి. ఏడవకో, చూపిస్తాను. కాని ఇలాగే ఈ రోడ్డు పట్టుకొని వెళ్ళో. రోడ్ ఎండ్ అయిపోయింది. కారు దిగి ఎడమ వైపు 20 అడుగులు వేసి మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టుకొని మా అక్క శోభాక్షిని వేడుకో. అక్కడే నీకు నీ భార్య కూతురు కనబడతారు అని చెప్పి అక్కడి నుంచి రాక్షసి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంది. శశాంక్ తన భార్య కూతురిని చూస్తాననే సంతోషంతో కారెక్కి ముందుకు వేగంగా పోనిస్తూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు ఎండవుతుంది. రాక్షసి చెప్పినట్టుగా కారు దిగి ఎడమవైపు 20 అడుగులు వేస్తాడు. అక్కడ భయంకరమైన నల్లని బావి కనబడుతుంది. భయపడుతూ కంగారు పడుతూ ఆగిపోయి మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టుకుంటాడు. శోభాక్షిణీదేవి, ఒక్కసారి నా భార్య కూతురుని చూపించు, మీకు దండం పెడతాను అని బ్రతిమాలింపుగా వేడుకుంటాడు. ఆ బావిలో తలక్రిందులుగా వేలాడుతున్న అతని భార్య కూతురు పైకి వస్తారు. ఒళ్లంతా గాయాలతో కారుతున్న రక్తంతో ఏడుస్తున్న వాళ్ళని చూసి శశాంక్ షాక్ అవుతాడు. తను ఏడుస్తూ ఉంటాడు. ఒక రాక్షసి బావిలో నుంచి పైకొస్తుంది. ఏరా శశాంక్, నేను చెప్పాను కదరా, నీ భార్య బిడ్డలు క్షేమంగానే ఉన్నారని. ఉంటారు.
నువ్వెళ్ళి నీకప్పగించిన పనిని తొందరగా పూర్తి చేశావనుకో, నీకు నీ భార్య బిడ్డలకి విముక్తి లభిస్తుంది కదరా. మరో మాట మాట్లాడకుండా శశాంక్ అక్కడి నుంచి కారు దగ్గరికొచ్చి కారెక్కి ఇంతకు ముందు రాక్షసుని కలిసిన చోటికొచ్చి గుబురుగా పెరిగిన చెట్లలోకి పోనిస్తాడు. ఎవ్వరికీ కారు కనబడకుండా ఉండటానికి. ఎవ్వరికీ కనబడకుండా అతను ఆ కారులోనే కూర్చుని ఉంటాడు. అడవి ప్రాంతంలో అతి పురాతనమైన రాతి కట్టడం అది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ కట్టడానికి నలుదిక్కులా నలుగురు రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఆ రాక్షసుల చేతుల్లో అతి భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ నలుగురి రాక్షసుల మధ్య శోభాక్షిణి అనే మంత్రగత్తె గాలిలో కూర్చుని కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఆమెతో పాటు ఆమె ముందు శవాలు పెట్టి చెక్కపెట్టే గాలిలో తేలియాడుతూ ఉంటుంది. వాటిని చూస్తూ కిడ్నాప్ చేయబడిన 16 ఏళ్ల అమ్మాయి భయంతో ఏడుస్తూ బ్రతిమాలుతూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది. ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్తాను. కళ్ళు మూసుకుని ఉన్న శోభాక్షిని ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. అప్పుడు సమయం రాత్రి 12 దాటింది. ఆశగా ఆకాశం వైపు చూస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు వలయం ఏర్పడుతుంది. ఏమే రాక్షసి, దాని పీక కోసి రక్తాన్ని పట్టుకొని రండి. అమావాస్య ప్రారంభమయ్యే గడియ వచ్చింది. పంచభూతాలను కట్టడ చేసి ఆ పరమాత్మని సైతం పరుగులు పెట్టించగల తంత్రశక్తి ఇప్పుడు రాబోతుంది. నా అధీర మాంత్రికుడిని బ్రతికిస్తుంది అని చెప్పగానే 2 రాక్షసులు ఆ అమ్మాయిని పట్టుకుని 10 అడుగుల దూరంలో ఉన్న బండరాతి దగ్గరికి తీసుకొస్తారు. ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి బండరాతి మీద తలకాయను బయటికి పెట్టి పడుకోబెడతాయి. ఆ అమ్మాయి వద్దు అన్నట్టుగా తల్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని కాళ్ళ దగ్గర ఒక రాక్షసి, చేతుల దగ్గర ఒక రాక్షసి గట్టిగా పట్టుకుని ఉంటాయి. మరో రాక్షసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కత్తి ఎత్తి ఆ అమ్మాయి తలని గట్టిగా నరికేస్తుంది. ఆ తరువాత ఒక కుండలో ఆ అమ్మాయి రక్తం పడుతుంది. కుండలో రక్తం పట్టుకుని ఒక రాక్షసి శోభాక్షిని దగ్గరికొస్తుంది. తన ముందున్న చెక్కపెట్టెని తెరుస్తుంది శోభాక్షిని. అందులో అధీరా మాంత్రికుడి డెడ్ బాడీ నోరు తెరిచి ఉంటుంది. అంతే, అమావాస్య చీకటి, అందులోనూ అడవి ప్రాంతం, ఆకాశంలో ఏర్పడిన మెరుపు వలయం నుంచి మెరుపు శక్తి కిరణం డైరెక్ట్గా మాంత్రికుడి నోట్లో పడుతూ ఉంటుంది. అప్పుడే శోభాక్షిని కుండలో ఉన్న రక్తం కూడా మెరుపుతో కలిపి అధీరా మాంత్రికుడి నోట్లో పోస్తూ ఉంటుంది శోభాక్షిని. 2 నిమిషాల తరువాత మెరుపు కిరణం ఆగిపోతుంది. ఆకాశంలో మెరుపు వలయం మాయమైపోతుంది. శోభాక్షిని రక్తం పోయటం ఆపేస్తుంది. ఆశగా తన భర్త అధీరా మాంత్రికుణ్ణి చూస్తూ ఉంటుంది. క్షణాలు గడుస్తూ ఉంటాయి. కాని ఆ పెట్టెలో పడుకుని ఉన్న అధీరా మాంత్రికుడిలో ఏ చలనం లేదు. ఎలా అయితే పడుకుని ఉన్నాడో అలాగే పడుకుని ఉన్నాడు. శోభాక్షిని ఆశ నిరాశ అయింది. ఎన్నో అమావాస్యలొస్తున్నాయి. ఎంతో మంది కన్నె పిల్లల బలిదానాలు, రక్తాభిషేకాలు జరుగుతున్నాయి. అయినా నీలో చలనం లేదు, జీవం లేదు. ఇక నువ్వు మళ్ళీ బ్రతుకుతావనే నమ్మకం లేదు. ఇక ఏమి చేయను అధీరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శోభాక్షిని. అక్కడ ఉన్న రాక్షసిమనులు మౌనంగా తలదించుకుని బాధగా ముఖాలు పెట్టుకుని ఉంటాయి. దాంతో కోపం తెచ్చుకున్న శోభాక్షిని క్షుద్రకాళి ముందు తన తలని నరుక్కొని తన రక్తంతో దీపం పెడుతుంది. అప్పుడు రక్తదీపం పెద్దదవుతుంది. రక్తదీపం పెద్దది కావటంతో మంత్రగత్తె శోభాక్షిని తల, మొండెం కలిసిపోతాయి. తన రూపం తనకు తిరిగొస్తుంది. క్షుద్రకాళి ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. శోభాక్షిని, నీ భర్త మహామాంత్రికుడైన అధీరాని బతికించే ఆడపిల్ల విశాలపురంలోని ఒక పెంకుటింట్లో భార్గవి అనే ఇల్లాలి కడుపులో పుట్టబోతుంది. వెళ్ళవు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి తన కడుపులో ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చి నాకు బలిదానం చెయ్యి. అప్పుడు నీ భర్త అధీరాకి తిరిగి ప్రాణం వస్తుంది. మంత్రశక్తి ఈ భూమి మీద బలపడుతుంది. ఈ లోకానికి నువ్వు మహారాణివి.
నీ భర్త అధీర మహారాజు. అనుకున్నది చెయ్యొచ్చు. ఆత్మలతోనే కాదు, ప్రాణం ఉన్న ప్రతి జీవితో ఆడుకోవచ్చు అని క్షుద్రకాళి చెప్పగానే శోభాక్షిని చాలా సంతోషపడింది. మరొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకో శోభాక్షిని. నేను నీకిచ్చే గడువు తెల్లారుజాము మొదటి కోడి కూత వరకే. ఈ సృష్టిలో ఎక్కడ కోడి కూసినా నీ ఆశ ఫలించదు. మీ ఆధీరాన్ని తిరిగి పొందలేవు. క్షుద్రకాళి, నాకు గడువిచ్చినందుకు చాలా సంతోషం. కోడి కూత కంటే ముందే భార్గవి కడుపులో ఊపిరి పోసుకుంటున్న ఆ ఆడపిల్లని తీసుకొస్తాను. రక్తదీపం పెడతాను. నా కోరికని తీర్చుకుంటాను. వస్తాను తల్లి. ఆ ఆడపిల్లతోనే మీ ముందు ఉంటాను. అక్కడ శోభాక్షిని మాయమై భార్గవి ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టాలని చూస్తుంది. అంతే, ఇంటి చుట్టూ ఎర్రటి మంటలొస్తాయి. శోభాక్షిని కొంచెం భయపడి వెనక్కి జరుగుతుంది. ఇంటి చుట్టూ మంటలు మాయమవుతాయి. అంటే ఈ ఇంటిని ఏదో దైవశక్తి కాపలా కాస్తుందని అర్థమైంది. ఆ శక్తి ఏమిటన్నది తెలిస్తే కాని ఆ శక్తితో పోరాడలేము అని అనుకుంటూ ఉండగా గేటు లోపల మహర్షి ప్రత్యక్షమవుతాడు. తనని శోభాక్షిని చూస్తుంది. హేళనగా నవ్వుతుంది. నవ్వు నవ్వు శోభాక్షిని, ఇదే నీ చివరి నవ్వు కావచ్చు అని అనగానే శోభాక్షిని నవ్వటం ఆపేసి హేళనగా, అయ్యా మహర్షి గారు, తమరు నా దారికి అడ్డు రాకుండా ఉంటే చాలా మంచిది. ప్రాణాలతో ఉంటారు. ఇష్టమైన దైవాన్ని తలచుకుంటూ తపస్సులు చేసుకోవచ్చు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోండి. నాకు భార్గవి కావాలి. నేనిక్కడుండగా నువ్వు భార్గవిని తీసుకువెళ్లటం కాదు కదా. ఆ గేటు దాటి ఈ ఇంట్లోకి కూడా అడుగు పెట్టలేవు శోభాక్షిని. నీ ఆటలు నా దగ్గర సాగవు. నీ మాటలకు నేను బెదిరిపోను. భయపడి భార్గవిని నీకు అప్పగించి వెళ్తాననుకుంటున్నావు కావచ్చు. లేదు, నేనలా చెయ్యను. అయితే నీ చావు తప్పదు అని శోభాక్షిని కళ్ళు మూసి తెరిచింది. తన చేతిలో ఒక మంత్రదండం ప్రత్యక్షమైంది. శోభాక్షిని ఏదో మంత్రం చదివింది. ఉన్నట్టుండి మంత్రదండం గాల్లోకి లేచింది. మహర్షి ఆ మంత్రదండాన్ని చూస్తూ ఉంటాడు. శోభాక్షిని మళ్లీ గేటు దాటి ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంది. ఇంటి చుట్టూ మంటలొస్తాయి. నేనిక్కడ ఉండగా నువ్వు ఇంట్లోకి రావటం జరగదు. ఇలా తొందరపడితే ఎలా మహర్షి? ఇప్పుడు చూడు అని శోభాక్షిని చెప్పగానే మంత్రదండం నుంచి నీళ్లొస్తాయి. ఆ ఇంటి చుట్టూ మండుతున్న మంట మీద నీళ్లు పోస్తూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ మండుతున్న మంటలు ఆరిపోతాయి. ఇప్పుడేమంటావు మహర్షి? మహర్షి కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుతున్నాడు. శోభాక్షిని లోపలికి వెళ్లాలని గేటు దగ్గర అడుగు పెడుతూ ఉండగా ఆ ఇంటి చుట్టూ ముళ్లకంచె ఏర్పాటైంది. శోభాక్షిని అయోమయంగా చూస్తూ ఉంటుంది. మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. మంటలను నీళ్లతో ఆర్పేశావు. ఇప్పుడు ఇది ముళ్లకంచె. దీనిని నువ్వు దాటి రాలేవు. పో శోభాక్షిని, వెళ్ళిపో. కనీసం నీ భర్తని అలా అయినా చూసుకుంటూ మురిసిపో. లేదంటే నీకు ఆ రూపం కూడా దక్కదు. నువ్వు ప్రాణాలతో ఉండవు. మాటలతో నన్ను భయపెట్టలేవు మహర్షి. నీ ముళ్ళ కంచె నన్నేం చేస్తుంది? దానిని ఎలా బూడిద చేస్తాను చూడు అని శోభాక్షిని కళ్ళు మూసుకొని తన చేతుల్ని ముందుకు చాపుతుంది. తన చేతులలో మంటలొస్తాయి. ఆ ముళ్ళ కంచెని ఆ మంటలు కాల్చేస్తూ ఉంటాయి. మహర్షి ఆలోచనలో పడతారు. అంతే, శోభాక్షిని క్షణంలోనే ఆ ఇంట్లోకి ప్రవేశించింది. తన మంత్రశక్తితో మహర్షిని అక్కడే కట్టేసింది. ఇప్పుడు నువ్వు భార్గవిని ఎలా కాపాడతావో నేను చూస్తాను. శోభాక్షిని ఇంట్లోకొచ్చింది. హాల్లో భార్గవి కనిపించలేదు. బెడ్రూంలో చూసింది. అక్కడ కూడా భార్గవి లేదు. ఈ మహర్షి తన మహిమలతో ఎక్కడో దాచేసి ఉంటాడు అని కోపంగా తిరిగి మహర్షి దగ్గరికొచ్చింది. అక్కడ మహర్షి లేడు. శోభాక్షిని దిక్కులు చూస్తూ ఉండగా ఒక మేఘం మీద మహర్షి భార్గవి కూర్చుని వెళ్తూ ఉండటం కనిపిస్తుంది. మేఘం మీద వెళ్తున్న మహర్షి శోభాక్షిని చూసి, ఇక నువ్వు నన్నేమీ చేయలేవు.
నీ దగ్గర ఉన్న శక్తులు సరిపోవు. నన్ను నువ్వు ఢీకొట్టలేవు. మర్యాదగా వచ్చిన దారిలో వెళ్ళిపోతే నీకే మంచిది. ఆ మాటలు శోభాక్షిని వినిపించుకోలేదు. వెంటనే తను గ్రద్దలా మారిపోయింది. ఆకాశంలోకి ఎగిరింది. మేఘం మీద వెళ్తున్న మహర్షి వాళ్లని వెంబడిస్తూ గట్టిగా అరుస్తూ వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భార్గవి భయపడుతూ ఉంటుంది. అయ్యా, తమరిచ్చిన విభూది కూడా పని చేయకుండా పోయింది. చెప్పాను కదా తల్లి, ఇప్పుడు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేను నా సాధనతో తపస్సుతో సాధించిన శక్తులని నిన్ను కాపాడటానికే ఉపయోగిస్తాను. నేనుండగా నీకేమీ భయం లేదు. ధైర్యంగా ఉండు అని చెబుతూ ఉండగా గ్రద్ద వెనక నుంచి మహర్షి తల మీద తన ముక్కుతో గట్టిగా కొడుతుంది. అంతే, మహర్షి స్పృహ తప్పి పడిపోతాడు. మేఘం మీద గ్రద్ద వాలింది. కడుపుతో ఉన్న భార్గవిని చూసింది. భార్గవి భయపడుతూ ఉంటుంది. నన్నేం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. గ్రద్ద మాయమై శోభాక్షిని ప్రత్యక్షమైంది. భార్గవి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ సృష్టిలో ఎక్కడ కోడికూత వినిపించలేదు. భార్గవిని తీసుకెళ్ళిపోతున్నాను. క్షుద్రకాళి ఇచ్చిన గడువులోపు తన ముందు పెట్టి మళ్ళీ ప్రసన్నం చేసుకుంటాను అని సంతోషంగా ఏడుస్తున్న భార్గవిని తీసుకెళ్తూ ఉంటుంది. భార్గవి తను పూజించే శివయ్యని లోలోపల కొలుస్తూ ఉంటుంది. అయ్యా శివయ్య, ఇక నువ్వే కాపాడాలి తండ్రి అని తలుచుకుంటుంది. అంతే, శోభాక్షినికి కోడికూత వినిపించింది. ఇద్దరూ భూమి మీద ఒక ఎడారి ప్రాంతంలో పడ్డారు. శోభాక్షినికి మరొకసారి కోడికూత వినపడింది. శోభాక్షిని అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది. ఒక పెద్ద కోడి శోభాక్షిని దగ్గరికొచ్చింది. శోభాక్షిని కోపంగా ఆ కోడిని చూసింది. తప్పు చేశావు మహర్షి, చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టి ఉండకుండా ఉండాల్సింది. ఛా! ఆ పెద్ద కోడి కాస్త మహర్షిలా మారిపోతాడు. భార్గవి, ఇక నీకు నీ కడుపులోని బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ లేదు. నువ్వు క్షేమంగా ఉంటావు. ఏ మంత్రగత్త నిన్ను ఏమీ చేయలేదు. అంతా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు. ఏ ప్రమాదం వచ్చినా ఆయన్ని తలుచుకో తల్లి. నేననుకున్నది నెరవేరదని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఈ భార్గవిని ప్రాణాలతో ఎందుకుంచుతాను మహర్షి? చంపేస్తాను అని శోభాక్షిని అనగానే తన కళ్ళల్లో నుంచి వెలుగురేఖలు వచ్చాయి. భార్గవిని అవి చేరుతూ ఉండగా భార్గవి వెంటనే దండం పెట్టుకుని ఓం నమః శివాయ అని తలుచుకుంటూ ఉంటుంది. అంతే, భార్గవి ముందు త్రిశూలం ప్రత్యక్షమవుతుంది. ఆ శూలానికి 3 కన్నులు ప్రత్యక్షమవుతాయి. భార్గవి, మహర్షి ఇద్దరూ సంతోషపడుతూ ఆ త్రిశూలాన్ని చూసి భక్తితో దండం పెట్టుకుంటారు. శోభాక్షిని, ఇకనైనా నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే బ్రతుకుతావు, లేదంటే మహాదేవ, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. త్రిశూలం వెంటనే గాల్లోకి లేస్తుంది. శోభాక్షిని మీదకు వస్తూ ఉండగా శోభాక్షిని ఒక నల్లటి పాములా మారిపోతుంది. దాంతో త్రిశూలం ఆగిపోతుంది. పాము మాయమవుతుంది. శోభాక్షిని మళ్లీ ప్రత్యక్షమవుతుంది. చెప్పాను కదా శివయ్య, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. శోభాక్షిని, ఆ శివయ్యతో ఆటలొద్దు. ఆయన తీసుకుంటానని వచ్చినప్పుడు నీ ప్రాణాలిచ్చాయి. అదే నీకు మంచిది. కాదని ఇలా రూపాలు మారుస్తుంటే. మహర్షి, నాకు తెలుసు, నేను రూపాలు మారుతున్నంత వరకు నాకు చావు రాదు. ఈ శివయ్య నన్ను ఏమీ చేయలేడు. నేను ఏ రూపం మారకుండా ఇలాగే ఉన్నప్పుడు మాత్రమే ఆయన నా ప్రాణాలు తీయగలడు. నేను రూపాలు మారుతుంటే ఏక నా ప్రాణాలు ఎలా తీస్తాడు? అని శోభాక్షిని నవ్వుతూ ఉంటుంది. అంతే, ఇటు శోభాక్షినికి అటు త్రిశూలానికి మధ్యలో అధీరా శవం ప్రత్యక్షమవుతుంది. శోభాక్షిని అది చూసి నవ్వటం ఆపేస్తుంది. ఇప్పుడు చెప్పు శోభాక్షిని, ఎవరిని అంతం చెయ్యాలి? త్రిశూలం గాల్లోకి లేచింది. అధీరా శరీరంలోకి గుచ్చుకోవాలని పైనుంచి వేగంగా కిందకొస్తూ ఉండగా శోభాక్షిని చూసి తన భర్త అధీరా శరీరం మీద పడింది. అంతే, ఆ త్రిశూలం ఇద్దరినీ పొడిచింది. ఇద్దరూ చనిపోయారు. భార్గవి, మహర్షి ఇద్దరూ త్రిశూలానికి దండం పెట్టుకున్నారు. ఇక నీకు ఎలాంటి అడ్డంకులు లేవు భార్గవి.
పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చి నీ భర్తతో సంతోషంగా ఉండు అని చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి తన భర్త ఉదయ్ వస్తాడు. ఇద్దరూ కలిసి ఆ పరమేశ్వరునికి దండం పెట్టుకుంటారు. కాసేపటికి త్రిశూలం మాయమవుతుంది. మహర్షి వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.